మొంతా తుపాను ప్రభావంతో విజయవాడలో కురిసిన వర్షాలకు విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఉన్న ఈ గుణదల లయోలా కాలేజ్ రోడ్లోనూ అనేక అపార్ట్మెంట్లలోకి నీరు చేరాయి. ఈ అపార్ట్మెంట్లు లోతుగా ఉండడంతో వర్షపు నీరంతా కూడా ఈ రోడ్లపై నుంచి డ్రైనేజ్ వాటర్ అంతా కలిసి ఈ ఇళ్లలోకి చేరుతుంది. దీంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ అపార్ట్మెంట్ డౌన్లో ఉండడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్లో నీరు మోకాళ్ళ లోతు నీరు చేరింది. దీంతో ద్విచక్ర వాహనాలు ఇవన్నీ పార్క్ చేసిన వాహనాలు సైతం నీటిలో మునగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇక్కడ ప్రజలు కూడా కాస్త అసౌకర్యానికి గురయ్యారు. ఇళ్లలోకి నీరు రావడంతో వాళ్ళు నించోడానికి కానీ కూర్చోడానికి కానీ పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో ఆ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ఒక మహిళ మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఏ సమయంలో ఈ ఇళ్లలోకి నీరు వచ్చింది, ఏంటి? తెల్లారగట్లు 3 గంటల కానించండి. 3 గంటల కానించి అసలు నిద్ర లేదు, ఏమి లేదండి. మొత్తం అన్నీ తడిసిపోయి ఆధారం ఏమి లేదండి. నిలుగాల మీద ఉన్నాము, వండుకుంటాకు లేదు, మంచాలు తడిసిపోయి, పొయ్యి తడిసిపోయింది, అన్నీ తడిసిపోయినాయండి. ఏమీ లేదు, అసలు ఉంటాకు లేదండి. ఈ వానలోనే నిలబడ్డామండి. ఇక వానలో కనిపిస్తున్నాం కదండి, వానలోనే ఇలా నిలబడ్డాం. రాత్రి నుంచి మా ఆయన నేను కూడా అలాగే ఉన్నామండి. 2:30కి లేచాం. 2:30 కానించి 3 స్టార్ట్ అయింది. అప్పటి వరకు నుంచి ఇప్పుడు వరకు మాకు తిండి తిప్పలు లేవు. ఇప్పుడు కాఫీ సుక్క కూడా లేదండి మాకు. ఏవుజామున నుంచి కురిసిన వర్షాలతో ఈ భారీగా వరద నీరు అనేది ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు సైతం అసౌకర్యానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఇంటిలోకి భారీగా వరద నీరు చేరడంతో ఈ వంట సామాన్లు కానీ గ్యాస్ ఇవన్నీ కూడా నీటిలో మునగడంతో వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. దీంతో అయితే ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీటిని విఎంసీ అధికారులు తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నీటిని తొలగిస్తే ఈ ప్రజలందరూ కూడా మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే డౌన్లో ఉండడం వల్ల ఇది కాలువల్లో కూడా ఈ మురుగునీరు వెళ్లేందుకు అవకాశం లేదు. మురుగునీరు, వర్షపు నీరు అంతా కలిసి అపార్ట్మెంట్లలోకి చేరాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈ నీరంతా పోవాలంటే మోటార్ల సాయంతో తోడాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రైనేజీలు కూడా నిండుగా ఉన్నాయి కాబట్టి డ్రైనేజ్ కానీ కొంత పారినట్లుగా అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. కెమెరామెన్ నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.